ప్రభునందు ప్రియమైన వారలారా, మీరంతా బాగున్నారని ఆత్మీయంగా ఎదుగుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు ఇస్తున్న ఒక దీవెన, ఇర్మీయా గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనము. మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి, అప్పుడు నేను ఈ స్థలమున మిమ్మును నివసింపచేయుదును. ఈ వాక్యంలో దేవుడు మనకు ఒక స్పష్టమైన పిలుపిస్తున్నాడు. ఆయన ఆశీర్వాదాలు పొందడానికి కేవలం ఆలయానికి రావడం, మాటలతో భక్తిని చూపడం సరిపోదు. మన మార్గాలు అంటే మన జీవన విధానం, మరియు క్రియలు అంటే మనం చేసే పనులు దేవునికి అనుగుణంగా మారాలి. పశ్చాత్తాపంతో మన హృదయాలను సరిచేసుకొని నీతి, న్యాయం, ప్రేమతో నడిచినప్పుడు దేవుడు మనతో నివసిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మార్పు మన జీవితంలో మొదలైనప్పుడు దేవుని సన్నిధి మన యందు స్థిరపడుతుంది. ప్రార్థన చేసుకుందాం. కృపామయుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ వాక్యమును మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రములు. మా మార్గాల్లోనూ మా క్రియల్లోనూ జరిగిన తప్పులను క్షమించండి. మా హృదయాలను శుద్ధి చేసే నీ చిత్తానికి అనుగుణంగా నడుచుకునే కృపను మాకు దయచేయండి. మా జీవితాల్లో నిజమైన మార్పు కలుగజేసి నీ సన్నిధిలో మమ్మను నిలపండి. మీ వాగ్దాన ప్రకారం మా మధ్య నివసించండి. ప్రభువా, యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరత ఉంటే మీరు నాకు మెసేజ్ చేయండి. నేను మీకు గురించి ప్రార్థించగలను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచును గాక. ఆమేన్.